ఈసీ ఆదేశాల మేరకు సిట్ ఏర్పాటుపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టారు. ఐజీ లేదా డీఐజీ స్థాయి అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఐపీఎస్ అధికారులు రవిప్రకాష్, వినీత్ బ్రిజ్లాల్, పీహెచ్డీ రామకృష్ణ పేర్లను ప్రతిపాదించనున్నారు. అడిషనల్ డీజీ స్థాయిలో సిట్ ఏర్పాటు చేయాలని ఈసీ సూచించింది. మరో 3 అధికారుల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. 3 జిల్లాల్లో జరిగిన హింసపై సిట్ విచారణ చేపట్టనుంది. ఎన్నికల వేళ ఆ తర్వాత జరిగిన అన్ని దాడి కేసులను పరిశీలించి నివేదిక రూపొందించబోతోంది సిట్. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్లను కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలించనుంది. ఎల్లుండి కల్లా కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమగ్ర నివేదిక ఇవ్వబోతోంది సిట్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయశంకర్ అందిస్తారు. శంకర్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగినటువంటి గొడవలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఎలక్షన్ కమిషన్ సీరియస్ కావడం జరిగింది. దీని మీద సిట్ను ఏర్పాటు చేసి విచారణ చేయాలా, దాన్ని 24 గంటల్లోగా దానికి సంబంధించినటువంటి నివేదిక అందజేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించారు. నిన్నటి నుంచి దీని మీద తీవ్రస్థాయిలో కసరత్తు జరుగుతూ ఉంది. ఉన్నత స్థాయి అధికారులతో దీనికి సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభించడం జరిగింది. ఎవరైతే గనక ఆరోపణలు లేవో, తర్వాత ఆ సిట్టు వేసిన తర్వాత ఆ సిట్టు మీద మళ్ళీ రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక 3 అధికారులతో కూడినటువంటి ఒక ప్రతిపాదనను సిద్ధం చేయడం జరిగింది. వీరిలో చూస్తే కనుక రవిప్రకాష్, వినీత్ బిజ్రాలు, పీహెచ్డీ రామకృష్ణ వీరి 3 పేర్లను వీరు ఐజీలు వీరిని ప్రతిపాదించడం జరిగింది. వీరితో పాటు మరో 3 డీఐజీ స్థాయి అధికారులను ఈ సిట్లో పెట్టాలని చెప్పేసి సీఎస్ భావిస్తూ ఉన్నారు. వీరందరితో కూడాను ఈ 6 సభ్యులతో ఒక నివేదిక తయారు చేయించనున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో ఎందుకు ఘర్షణ జరిగాయి, ఎక్కడ ఫెయిల్యూర్ కావడం జరిగింది, దీంట్లో కుట్ర ఎవరెవరు చేశారు, ఎవరు ముందు రెచ్చగొట్టారు, తర్వాత జరిగిన పరిణామాలేమి, తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి మారణాయుధాలు, బాంబులు, దీనికి సంబంధించిన పెట్రోల్ బాంబులు ఇవన్నీ తయారు చేయడానికి ఎవరు సహకరించారు, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో నివేదిక ఉన్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి గొడవల్లో ఎవరెవరిది అయితే ప్రముఖ పాత్ర ఉంది, వారి మీద ఎటువంటి కేసులు పెట్టారు అనే దాని మీద కూడా సమీక్ష చేయనున్నారు. ఆ పెట్టిన సెక్షన్లే కాకుండా మరో అదనంగా ఏ సెక్షన్లు పెట్టాల్సి ఉంటుంది వీరి మీద అనే దాని మీద కూడా ఈ సిట్టు బృందము దృష్టి సారించనుంది. వీటన్నిటినీ పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన తర్వాత వారికి తగిన శిక్ష పడేలాగా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ దిశగా సిట్టు ప్రయత్నం చేయనుంది. ఈ సిట్టు వేసిన తర్వాత 48 గంటల్లో 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నివేదికను తయారు చేసి ఎలక్షన్ కమిషన్ కు పంపించనున్నారు. అలాగే విజయ్ చంద్రన్, దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది? ప్రధానంగా చూస్తే మనము ఈ గొడవలు జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో మాచర్ల, నరసరావుపేట, చంద్రగుడి, తాడిపత్రి, గురిజాల ఈ ప్రాంతాలన్నింటిలో కూడా గొడవలు జరిగాయి. కాబట్టి ఈ రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి, లేకుంటే వారితో సన్నిహిత సంబంధాలు ఎప్పుడు లేవు అని చెప్పేసి ఏవైతే కనుక ఆరోపణలు లేవో దానికి సంబంధించినటువంటి అధికారులను ఏరుకోరి ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగానే దీనికి సంబంధించినటువంటి పేర్లన్నింటినీ కూడా పరిశీలన చేయనున్నారు. ఇప్పటికే 3 అధికారులను ఈ మీద ఈ ప్రతిపాదనలు పంపడం జరిగింది. మరో 3 అధికారులను మరి కాసేపట్లో సీఎస్ వారి పేర్లు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 6 పేర్లు నిర్ణయం అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రకటన వెలువడనుంది. మొత్తం ఏ జిల్లాలో హింస జరిగింది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి విజయ్ చంద్రన్? ప్రధానంగా తిరుపతి, అనంతపురము, గుంటూరు జిల్లాల్లో ఈ గొడవలు ఎక్కువగా జరిగాయని చెప్పొచ్చు. ఈ గొడవల్లో చూస్తే కనుక మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి, గురజాల వీటితో పాటు పలు ప్రాంతాల్లో కూడా చిన్న గొడవలు కూడా జరిగాయి. అంతేకాకుండా పలువురు గాయపడ్డం అయితేనేమి, దాదాపు అంటే ఒక విధంగా చెప్పాలంటే కనుక ఈ మాచర్ల, నరసరావుపేటలో అయితే కనుక ఒక హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయని చెప్పొచ్చు. వీటన్నిటి చంద్రగిరి వీటన్నిటిలో కూడాను కత్తులు, సుత్తి, కొడవళ్ళు, బాంబులు వీటితో కూడా దాడి చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. పెట్రోల్ బాంబులు కూడా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద ఈసీ సీరియస్ కావడం జరిగింది. ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి వాటికి ప్రధానంగా ఎవరు కుట్రదారులు అనే దాని మీద కూడా దృష్టి పెట్టనున్నారు. అలాగే మనం చూస్తే కనుక ఇప్పుడు 3 పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయి. వీరు ఫైనల్ అవుతారని మనం అనుకోవచ్చా?
వీరి ముగ్గురు పేర్లు కూడాను ప్రతిపాదన పెట్టడం జరిగింది. వీరితో పాటు వీళ్ళు ఐజీ స్థాయి అధికారులు, మరో ముగ్గురు డిఐజీ స్థాయి అధికారులను కూడా ఎంపిక చేయనున్నారు. మొత్తం 6 మందితో కలిసి సిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.